ఎవరి దగ్గరికి వెళ్ళగలము? ఎవరు మనల్ని సమకూరుస్తారు? ఎవరు మనల్ని బాగు చేస్తారు? ఎవరు మనం కోల్పోయిందంతటిని తిరిగి తీసుకొని వస్తారు? భక్త్ సింగ్ గారికి ఇష్టమైన వాక్యం ఒకటి ఉంది కదా, డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సమస్తాన్ని నష్టపోతాడా? నష్టపోయాడు. మరి దావీదు సమస్తాన్ని సమకూర్చుకునేను అంటే అర్థం ఏంటి? దేవుడు మిమ్మల్ని ఒక్కళ్ళనే కోరుకుంటే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం మీకొక్కరికే పరిమితం అయితే దేవుడు మిమ్మల్ని కోరుకున్నట్లు ఏ ఉద్దేశం లేదు, ఏమంత అవసరం లేదు. కానీ ఆ ఆశీర్వాదం మీకు మాత్రమే కాకుండా, మీ కుటుంబానికి మాత్రమే కాకుండా, మీ చుట్టుపక్కల మాత్రమే కాకుండా, మీ ఇరుగు పొరుగు ప్రాంతాలు మాత్రమే కాకుండా, మీ తరం మాత్రమే కాకుండా రాబో తరాల్లోనూ ఆ ఆశీర్వాదాన్ని నింపాలని దేవుని యొక్క అభీష్టము. దేవుని ప్రణాళిక అంటే అలాంటిది. ఇతడే నేను ఏర్పరచుకున్నవా, నేను కోరిన వాడను. దేవుని కోరికలో, దేవుని ఏర్పాట్లో మనం ఉండటం ఎంత శ్లాఘనీయమైన వాక్యం. దేవుడు కోరినదేంటి? వాట్ గాడ్ డిజైర్డ్ అనే ఒక 5 విషయాలు వాక్యమును ఆధారం చేసుకుని మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడికి కూడా కోరికలు ఉంటాయా? కోరికలు అని అంటే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. కానీ బైబిల్లో మన ఆలోచనలు కాదు అని తేటపరుస్తుంది. ఉదాహరణకి 20వ కీర్తన 4వ వచనములో నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన ఆయన సఫలపరచున గాక అని అంటే మనము తలంచే కోరికలో ఆలోచనలు కాదని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దేవుని కోరికలు ఆత్మీయమైనవి, అనంతమైనవి, అపూర్వమైనవి, ఆశీర్వాదకరమైనవి, అద్వితీయమైనవి, అమూల్యమైనవి, అతి శ్రేష్టమైనవి, అతి మనోహరమైనవి, అందమైనవి. ఏంటా కోరికలు? కనీసం 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ప్రస్తావించినాడు. మనకు తెలిసిన మాటలే మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్ట భావ్యం. మొదటిది పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 2 Peter chapter 3 verse 9. కొందరు ఆలస్యమని ఎంచుకొననట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీడలు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. కనుక దేవుని మొదటి కోరిక ఏంటంటే అందరూ మారు మనస్సు పొందాలి. ఏ భేదము లేకుండా, డబ్బు, అందము, ఆస్తి, కులము, మతము, ప్రాంతము, వర్ణము, విభేదము, ఆరోగ్యము, అనారోగ్యము, వయస్సు, పరిమితి, క్షేమము, క్షామము, ఈ పరిమితులు ఏమీ లేకుండా అందరూ మారు మనస్సు పొంది దేవుని రాజ్యములో ప్రవేశించాలని దేవుని అభీష్టం. దేవుని కోరికలు ఉన్నాయి, అవి ఆత్మ సంబంధమైన కోరిక. దాంట్లో మొదటిది ఏంటంటే అందరూ రక్షించబడాలి. దేవుడికి శత్రువు కూడా నశించిపోవడం ఇష్టం లేదు. అందుకని నినివే మహాపట్టణంలో ఆయన వాక్యం ప్రకటించుట కొరకై దేవుడు యోనాను పంపించినాడు. యోనా సాధారణంగా వాళ్ళంటే పడదు కనుక అక్కడికి ఏం వెళ్ళి ప్రకటిస్తాంలే, వాళ్ళంటే మాకు పడదు కదా అని ఆయన తప్పించుకోవటానికి ప్రయత్నం చేసినాడు. కానీ దేవుడు కరుణించి తిరిగి వారికి సువార్త అందేటట్లు ఏర్పాటు చేసిన కారణం చేత సామాన్యమైన వారు మొదలుకొని రాజుల దాకా కుడి ఎడమలు ఎరిగిన ఆ పట్టణంలో దాదాపు 120,000 మంది రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడినట్లు మనకు పరిచయం.
కనుక మీ ఇంటి దగ్గర ఉన్న, మీ పక్కనున్న ఇరుగు పొరుగు వారైనా ప్రతి మానవుడు రక్షించబట్ట దేవుని యొక్క ఉద్దేశం. మీలో కొంతమంది అనుకుంటారు, వాళ్ళు ఎలాగ మారుతారు బ్రదర్, చాలా కఠినస్తులే అని అనుకుంటాం. వాళ్ళు మారడం మనకు కఠినతరంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు దేవుని దృష్టిలో ఒక సామాన్యమైన నీటి బుడగ. వారు ఉదయం వికసించి సాయంకాలం వాడిపోయే ఒక పుష్పము. ఎంత కఠినాత్ములైనా, ఎంత ఘోరమైన దుర్మార్గులైనా యేసు ప్రభు యొక్క ప్రేమ వారిని ఆకర్షించింది. అంతెందుకు, కుడివైపునున్న దొంగ మొదటి యేసు ప్రభు వారిని దూషించడానికి ఆరంభించినాడు, కానీ ఆ శిలువ యొక్క ప్రేమ ఆయనలో ప్రభావితం చూపేటప్పటికీ, యేసు నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొని కేక వేసి దేవునితో లేదా యేసు ప్రభుతో పాటు పరదైసులో ఉండే భాగ్యములోనికి తాను తీసుకొని పోబడ్డాడు. అలాగే తార్సువాడైన సౌలు మునికోలలకు ఎదురు తన్నేవాడు, దేవుని నామాన్ని దూషించేవాడు, అవమానపరిచేవాడు, మత నిష్ట కలిగిన వాడు, యేసు ప్రభు యొక్క మార్గంలో ఉన్న వారిని పట్టి బంధించి తెచ్చి వారిని సంహరించడానికి కూడా వెనకంజ వేయనివాడు. ఆరంభ దినాల్లో సంఘంలో ఉన్న స్టెఫెన్ లాంటి గొప్ప ఆత్మీయమైన వాని యొక్క మానాన్ని సమ్మతించడానికి ఆయన బట్టల దగ్గర కూర్చొని ఏకీభవించిన కిరాతకమైన వ్యక్తి ఆయనే అన్నాడు, మునుపు నేను హానికాడను, హింసకుడను, ఆయనను దేవదూషకుడైన నన్ను ఆయన కనికరించినాడని. కనుక సంగతి ఏంటంటే, ఎలాంటి మనుషుడైనా దేవుడు పట్టుకోవాలని కోరితే క్షణం చాలు దేవుడికి. మరి దేవుడు ఎందుకు వాళ్ళని పట్టుకోవట్లేదు? వారు మనపూర్వకంగా ఆయన వెతుకుతారేమో, మనపూర్వకంగా తెలుసుకుంటారేమో, మనపూర్వకంగా ఆయన హృదయంలోనికి ఆహ్వానిస్తారేమో అని దేవుడు దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తున్నాడు. కనుక దేవుని దీర్ఘశాంతాన్ని మనుషుడు చేతకంతనంగా భావించకూడదు. అలా ప్రతిసారి మానవుడు భావించకూడదు. ఆ రక్షణార్థమైన వెలుగులోనికి ఆ మానవుడు రాలేకపోతున్నాడు అన్న సంగతి గుర్తించాల. ఇక్కడ చేరి వచ్చిన వారు ఇంకా ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే, మేము తెలియజేసే సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే, నిన్ను ప్రేమించి నీ పాపములు భరించుట కొరకై, నీ శాపం అనుభవించుట కొరకై, నీ కొరకు మానవ రుచి చుట్టానికి మానవాకారాన యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి కాలము సంపూర్ణమైనప్పుడు దిగి వచ్చాడు. ఆ యేసు ప్రభు నీ పాపాలన్నీ భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆ యేసు ప్రభు నీ కొరకే నల్లగొట్టబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మి వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన చెంపుల మీద కొట్టారు, ఆయన దేహం అంతా కోడాలతో దున్నారు, ఆయన ప్రక్కలో బల్లెముతో పొడిచారు, రక్తం నది వలె శిలువలో నుండి ప్రవహించింది. ఆ రక్తం ఊటు దగ్గరికి పాపాత్ముడైన మానవుడు వచ్చినప్పుడు, కడిగి శుద్ధీకరించబడటానికి మానవుడు ఇష్టపడినప్పుడు, యేసు ప్రభు వారు ఆ మానవుని కడిగి క్షమించి పరిశుద్ధపరిచి రక్షించి మారు మనసు అనుగ్రహించి చెప్పనసక్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆయన హృదయంలోనికి ప్రవహింపచేసి ఆయనను తీసుకుని పరలోక రాజ్యంలో కూర్చుండి పెట్టాలని దేవుని యొక్క అభీష్టం ఆయన. అప్పుడు ఆయనతో కూడా తాను నివాసం చేయాలని దేవుని యొక్క సంకల్పం. ఇట్టి ఏర్పాటు దేవుడు మానవుని పక్షం చేసేది కేవలం ఉచితం. దీనికి ఏం డబ్బు చెల్లించవలసిన పని లేదు. అందుకే బైబిల్లో రాయబడింది, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవమై ఉన్నది. ఇది వరము. వరానికి మనం ఏం చెల్లించము. వరం ఎవరిస్తారో వాళ్ళు చెల్లించారు ఈ క్రయమంతా. వారే యేసుక్రీస్తు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కనుక మొదటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశ లేదా కోరిక మనందరము రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి. రెండవది ఆయన కోరిక ఏంటి? మనకు పరిచయమైన వాక్య భాగంలోనే చెప్పబడింది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. పాత నిబంధనలో పేజీ నంబరు 747 747 హోషేయ 6వ అధ్యాయము 6వ వచనం. హోషేయ చాప్టర్ 6 వర్స్ 6. హోషేయ 6:6 నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది, కనికరమనే కోరుచున్నాను. రెండవది ఆయన కోరిక ఏంటి? కనికరము. దేవుని పేరే కనికరము. ఆయన కనికరమందు ఐశ్వర్యవంతుడు, రిచ్ ఇన్ మర్సీ
అందుకనే కీర్తన 136లో చెప్పబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ప్రతి ఒక్క మాట రాసి కింద రాశారు, ఆయన కృప నిత్యముండును. తెలుగు బైబిల్లో కృప అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే ఇస్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కనికరం నిత్యముండును, ఆయన కనికరం నిత్యముండును, ఆయన కనికరం నిత్యముండును. మనం రక్షించబడిన తర్వాత ఆయన యొక్క కనికరాన్ని బహుశా విరివిగా వాడుకుంటున్నామంటే తప్పు కాదేమో. ఆయన కనికరం లేకపోతే ఏమవుతాం? ఆయన కనికరం యొక్క అవసరం ఏముంది? అపోస్తలుడైన పౌలు రోమాలో రాస్తూ అన్నాడు, ఆయన ఎవరిని కరుణించాలని కోరుతాడో వారిని కరుణిస్తాడు, ఎవరిని కనికరించాలని కోరుతాడో వారిని కనికరించాలనుకుంటాడు. కరుణించబడిన వాని యందు కానీ కనికరించబడిన వాని యందు కానీ ఏమీ లేదు. కనికరించు దేవుని యందే ఉంది. కనుక ఆయన ఫాదర్ ఆఫ్ మర్సీ, కనికరమునకు తండ్రి. అలాంటి కనికరము ఎవరు పొందుతున్నారో వారు రక్షణార్థమైన వెలుగులోనికి తీసుకురాబడుతున్నారు. అందుకే కనికరం ద్వారా మనం ఏం చేయబడుతున్నామంటే దేవుని యొక్క సన్నిధిలో కనబడే అవకాశం వచ్చింది. కృప పొందడం వేరే, కనికరం పొందడం వేరే. కృప అంటే అర్థమేంటి, కనికరం అంటే అర్థమేంటి? ఒక నాణ్యం ఉందనుకోండి, దానికి రెండు వైపులు ఉంటుంది బొమ్మ బొరస. అలాగే రక్షణ అనే దానికి కూడా రెండు వైపులు ఉంటుంది. ఒకటి ఏంటంటే కృప, రెండోది ఏంటంటే కనికరం. కృప లేకుండా రక్షించబడలేము, కనికరం లేకుండా రక్షణలో కొనసాగలేము. కృప ఏం చేసిందంటే మనం తండ్రి దగ్గరికి తీసుకుని వచ్చి యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించేటట్టు చేసింది. కనికరం ఏం చేసిందంటే రక్షించబడిన తర్వాత తిరిగి తండ్రి దగ్గరికి మనం వెళ్ళటానికి ప్రవేశము మనకు కలిగించింది. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడింది, కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు ధైర్యముగా కృపాసనము చేరుదము. కనికరమంద ఐశ్వర్యవంతుడు కనుక ఆయన మనల్ని కనికరిస్తేనే ప్రార్థన దగ్గరికి వెళ్ళగలము. తండ్రి అబ్బా నాయన అనగలం. ఆయన మనల్ని కనికరించకుండా ఉంటే, మన పాపాలు క్షమించకుండా ఉంటే, మన అతిక్రమాలు తుడిచివేయకుండా ఉంటే, మన అపరాధాలు త్రోసివేయకుండా ఉంటే, మన జీవితంలో పొరపాట్లన్నీ క్షమించకుండా ఉంటే ఆయన కనికరం మనం ఎలాగ పొందగలము? పొందలేం కదా. కనుక ఆయన కనికరములు బైబిల్లో రాయబడింది, ఆయన నీ కనికరములు మితిలేనివి. వీ కెనాట్ కౌంట్ ద మర్సీ ఆఫ్ గాడ్, వీ కెనాట్ సమ్ అప్ ద మర్సీ ఆఫ్ గాడ్, వీ కెనాట్ put together all the mercy of God that was shown upon us and lavished on us. మన మీద రక్షించబడిన తర్వాత దేవుడు చూపిన కనికరాన్ని మనం ఒక మూలకు లేదా ఒక మధ్య భాగంలోనికి తీసుకుని రాలేము. నా మీద ఇంత కనికరం చూపించినాడు, ఇంత చూయించినాడు, ఇంత చూయించినాడు, ఇంత చూయించినాడు, ఇంత చూయించినాడు అని దేవుని యొక్క కనికరాన్ని ఏ రూపంలోనూ కొలతలోనికి మనం తీసుకుని రాలేము. అంటే ఆయన కనికరము కొలతకు మించిపోయినది. ఆయన కనికరం పొడవు, ఆయన కనికరం వెడల్పు, ఆయన కనికరం లోతు, ఆయన కనికరం ఎత్తు భూమి మీద ఉన్న యేసుప్రభు యొక్క శిలువకు సమానం. కనుక ఆయన ఏం కోరుతున్నాడంటే బలి కంటే కనికరాన్ని కోరుతున్నాడు. కనుక రెండు విషయాలు మనం చూస్తున్నాం. మొదటి నుంచి ఆయన అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నాడు. రెండవది ఏంటంటే అందరూ కనికరంలో పొందాలని కోరుతున్నాడు. మూడవది మనకు చాలా పరిచయమైన మాట, సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 16, 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనం. 1 Samuel chapter 16 verse 12. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనము. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్క నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా 13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. నేను కోరుకున్న వాడితడే. గాడ్ డిజైర్స్ పర్సన్. దేవుడు వ్యక్తిని కూడా కోరుకుంటున్నాడు. మనకు బాగా పరిచయము ఇషేకు 8 మంది పిల్లలు, దాంట్లో ఈయన ఆఖరి వాడు చాలా అందంగా ఉన్నాడు. ఎంత అందంగా ఉన్నాడంటే బైబిల్లో రాయబడింది, ఆయన ఎర్రని వాడు. ఎర్ర రంగు అంటే నాకొద్దు, నేను నల్లగు పుట్టింటే ఎంత బాగుండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నల్లగున్న వాళ్ళంతా ఏమనుకుంటారంటే నా మాదిరి నల్లగున్నోళ్ళు. కానీ ఎలకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపే కానీ తెలుపు కాదు. దేవుడు మనల్ని అలాగే చేయాలని తలంచినప్పుడు దేవుని యొక్క తలంపును భిన్నంగా మనం మార్చడానికి ప్రయత్నం చేయలేము. కొంతమంది అలాగే చేసుకొని
చాలా నష్టపోయినారు. మీలో కొంతమందికి పరిచయము మైకేల్ జాక్సన్, నోటెడ్ పాప్ సింగర్. ఇప్పుడు ఆయన లేడు. ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు. ఆయన స్టేజ్ మీదకి వస్తే యవనస్తులు లేదా కుర్రకారు ఊగిపోతుంది అంతే. భోజనము పానము వారికి ఏం గుర్తురాదు. అలాగా ఆయన మెరుపు డ్రెస్ వేసుకునేవాడు. ఆయన డ్రెస్సును గురించి వర్ణించాలంటే ఎంత చెప్పినా తక్కువే అనుకుంటే. ఎందుకంటే ఆయన గుండీలే, మామూలుగా గుండీలు అంటాం కదా, మీరు గుండీలేనా అనేది, ఈ గుండీలే ఆయనకి వెండివి కాదు, బంగారం కాదు, వజ్రాల గుండీలు, డైమండ్ బటన్స్. 6 గుండీలు వేసినారనుకోండి, 6 డైమండ్స్. ఇక్కడ గుండి పెట్టాడు అనుకోండి, గుండీలు డైమండ్స్ వజ్రాలతో వేసుకునే వాళ్ళు మీరు ఎప్పుడైనా చూసినారా, విన్నారా? ఎక్కడో చెవుల్లో ఇంత బియ్యం గింజ అంత బంగారు పెట్టుకోవటానికి ఆపు సోపాలు పడుతుంటాం. దానికి మనం ఇంత గొప్పవాళ్ళం అని అనుకుంటాం. గుండీలే వజ్రాలతో పెట్టుకునే వాళ్ళని గురించి ఏమనుకోవాలా? ఆయన నల్ల జాతీయుడు, విచిత్రం. కనుక ఇప్పుడు ఏంటంటే ఎర్రగా కనిపించుకోవటానికి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నాడు. తర్వాత ఆయన ముఖము, ముఖ్యంగా ముక్కు ఎలాగ మారిందో మీలో కొంతమందికి ఫోటో చూసిన వాళ్ళకి చాలా పరిచయం అనుకుంటా. ఆయన పాత షేప్ చాలా బాగుండేది, పాత ఆకారం చాలా బాగుండేది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కొత్త ఆకారము బాగా రాకపోగా, పాత ఆకారం ఉండకపోగా, ఈ రెండింటికి మధ్యలో శాండ్విచ్ అయిపోయాడు. అక్కడి నుండి ఆరంభమైంది ఆయన పతనం, అక్కడి నుండి ఆరంభమైంది ఆయన కష్టాలు. కానీ కొంతమంది భవిష్యత్తు ట్రై చేస్తుంటారు ఇలాంటివన్నీ, బాగా అయితే అని. మీకు క్లిక్ అయ్యి బాగా అయితే మంచిదే, కానీ ఎవరు ట్రై చేయొద్దు. దేవుడు ఎప్పుడు పొరపాటు చేయడు, దేవుడు తప్పు చేయడు, దేవుడు అన్యాయం చేయడు. దేవుడు మనల్ని ఇలా పుట్టించడం ద్వారా ఆయన మహిమ పొందాలని కోరితే అది ఆయనకే మహిమ కలుగును గాక. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే దావీదు ఎర్రనివాడు, అలాగే ఇక్కడ రాశారు చక్కని నేత్రములు కలిగిన వాడు. మనకంటే పిల్లి కళ్ళ మాదిరి ఉంటాయి ఇంతే, కొంతమందికి అయితే ఇదేంటి ఎలక్కళ్ళ మాదిరి ఉంటాయి ఇంతే, కొంతమందికి అయితే ఈనకళ్ళ మాదిరి ఉంటాయి ఇంత. ఇక రకరకాల కళ్ళు ఉన్నవాడు అందరూ కనిపిస్తుంటారు. అయితే దావీదుకి ఎలాంటి కళ్ళు ఉన్నాయంటే చక్కని నేత్రములు కలిగిన వాడు. ఈ బయట సౌందర్యం మాత్రమే కాదు, దావీదుకి అంతరంగ సౌందర్యం కూడా ఉంది. ఆయన దేవుని ఎంతో భయభక్తులు కలిగి విధేయత కలిగిన వాడు. మీరు ఊహిస్తారా, ఎర్రగా ఉండేవాడిని, నేత్రాలు బాగుండేవాడిని, సౌందర్యం కలిగిన వాడిని ఏం పనికి పంపిస్తారు? మన దినాల్లోనైతే ఎక్కడికి పంపిస్తారు? హాలీవుడ్కో, బాలీవుడ్కో, రామోజీ ఫిలిం సిటీకో, టాలీవుడ్కో, ఏదో ఒక వుడ్డుకు పంపిస్తారు. కానీ ఇక్కడ దావీదునైతే వాళ్ళ నాన్నగారు గొర్రెలు గాయటానికి పంపించినాడు. మరి మిగతా ఇంట్లో ఉండేవాళ్ళు నాకు తెలిసి దావీదు వల్లే అంత అందంగా ఉంటారని నేను అనుకోను. ఒకవేళ అంత అందంగా ఉన్నా వాళ్ళు కూడా ఏ వుడ్డుకి వెళ్ళలేదు. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ వాళ్ళు ఎక్కడ ఉండిపోయారంటే ఇంట్లోనే ఉండిపోయారు. దావీదును దేవుడు తీసుకొని రావాలని సంకల్పించినాడు. అందుకే కాకులు తిరిగిన ప్రవక్త సమూయేలును దేవుడు పంపించినాడు. సమూయేలు వెళ్ళి, మీరు ఊహిస్తారా, ఒక పెద్ద వ్యక్తి వెళ్ళి ఒక చిన్న కుర్రోడు కొరకు వాళ్ళ ఇంట్లో ఎదురు చూడడం అనేది తలస్తామా? కానీ సమూయేలు లాంటి వాడు వెళ్ళి యెషయా ఇంట్లో కూర్చొని ఉన్నాడు. యెషయాని అడిగినారు, ఏంటి అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్నారన్నా. పెద్దోని పిలిచాడు. చూస్తే అబ్బా చాలా బ్యూటిఫుల్, 6 అడుగుల అందగాడు, ఫుల్ పర్సనాలిటీ, బట్ ఇన్సైడ్ మున్సిపాలిటీ. కొంతమంది అలాగే ఉంటారు, బయటికి మాత్రం చాలా పర్సనాలిటీ, బట్ ఇన్సైడ్ మున్సిపాలిటీ. సమూయేలు ముచ్చడి పడిపోయి అభిషేకించడానికి తైలం కొమ్ము తీసుకుంటే దేవుడు అన్నాడు, నాట్ హీ, అతడు కాదు, దయచేసి తొందరపడద్దు, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ సమూయేలు, కొద్దిగా నాయనా అని దేవుడు అంటే సమూయేలు ఆగిపోయాడు. తర్వాత 2వ వాడు వచ్చాడు. మీరు సండే క్లాస్లో పాట పాడతారు కదా, 1వ వాడు, 2వ వాడు, 3వ వాడు, 4వ వాడు, 5వ వాడు, 6వ వాడు, 7వ వాడు. కానీ ఆల్ ప్యారెడ్ జరిగిందంటే మిస్టర్ యూనివర్స్ ప్యారెడ్. ఎవరు సెలెక్ట్ కాలేదు. చివరికి అక్కడ అందరు ఇక్కడే ఉన్నారు. సమూయేలుకి అనుమానం వచ్చింది, ప్రవక్త కదా, అందుకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించినాడు, నా అంతటి నేను రాలేను. ఇక్కడ చూస్తే ఎవళ్ళు దేవుడు ఒప్పుకోవట్లేదు, అందుకే అనుమానం వచ్చి యెషయాని అడిగిన. అందరు ఇక్కడే ఉన్నారు. కడసారి వాడు ఒక్కడున్నాడు. ఎక్కడున్నాడు? టాలీవుడ్డా, బాలీవుడ్డా, హాలీవుడ్డా, రామోజీ ఫిలిం సిటీనా, ఏ వుడ్లో ఉన్నాడా? గొర్రెలు కాస్తున్నాడు. అయితే వాడిని పిలువు, నంపు. రేపటికి పిలిచిండు, రేపు వస్తానులే అని చెప్పలేదు. వచ్చే వారం ఆదివారం పిలిచిండు, అప్పటికి నేను వస్తానులే అని చెప్పలేదు. ఇప్పుడు పిలువనంపు అంటే ఒక వ్యక్తి వెళ్ళి పిలుచుకొని రావడానికి ఎంత టైం పడుతుంది? ఈ దినాల్లో మాది వాట్సాప్ అని ఉంటే మెసేజ్ పంపిస్తాం, ఫోన్ ఉంటే ఫోన్ చేస్తాం, లేకపోతే టెక్స్ట్ అన్న పంపిస్తాం. అప్పుడు అలాంటివి లేదు కదా, ఒక మనిషే కాలినడకని వెళ్ళాలా, కాలినడకని తీసుకురావాలా. భవిష్యత్ కనీసం వెళ్ళటానికి 1 గంట, రావడానికి 1 గంట అయినా
అటు ఇటు తీసుకోవడానికి 2-3 గంటలు. సమూయేలు లాంటి ప్రవక్త. సమూయేలు ఎలాంటి ప్రవక్త? స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియరత్, యెహోవా సెలవిమ్మని దాసుడు ఆలకిస్తున్నానన్న ప్రవక్త, సౌలు లాంటి వారిని అభిషేకించడానికి ఉన్న ప్రవక్త, దావీదు లాంటి వారిని అభిషేకించడానికి వచ్చిన ప్రవక్త, ఏలీ దినాల్లో దేవుని యొక్క మహిమను తీసుకురావడానికి ఇష్టపడిన ప్రవక్త ఒక సామాన్యమైన కుర్రవాని కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని ప్రణాళిక అంటే అలాంటిది. ఇతడే నేను ఏర్పరచుకున్నవాడు, నేను కోరిన వాడను. దేవుని కోరికలో, దేవుని ఏర్పాట్లో మనం ఉండటం ఎంత శ్లాఘనీయమైన భాగ్యం. దేవుడు దావీదును ఒక ఉద్దేశం కొరకు, పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనందరినీ కూడా ఒక పని కొరకు ఏర్పాటు చేసుకుని ఉంటాడు. అంటే అందరి పనులు ఒకటే కాదు, అందరి పనులు భిన్నమైనవి. అందరూ ఒకే పని చేయలేరు, ఒకరే అన్ని పనులు చేయలేరు. ఇంకోసారి చెప్పనా, ఆల్ కెనాట్ డూ వన్ వర్క్, వన్ పర్సన్ క్యాన్ డూ ఆల్ ద వర్క్. అందరూ ఒకే పని చేయలేరు, ఒకే వ్యక్తి అన్ని పనులు కూడా చేయలేరు. వాళ్ళు చేస్తామని అనుకుంటారు, కానీ ఆ పనిలో పరిపూర్ణత, ఆ పనిలో నైపుణ్యత, ఆ పనిలో పుష్టి, సంపూర్ణ సహకారము కనిపించదు. మనం అనుకునేది వేరే, దేవుడు తలంచేది వేరే. కనుక ఇప్పుడు దావీదును దేవుడు గొర్రెల కాపరిగా ఉన్న పరిస్థితిలో నుండి తీసుకొని వచ్చి తన ప్రజల మీద రాజు చేయాలని తలంచినాడు. దావీదు పుట్టిన వెంటనే దేవుడు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి చెప్పలేదు. దేవుడు కొంతమందికి అలాగే చెప్పాడు, కొంతమందికి ఇలాగే చెప్తాడు, రకరకాల మనుషులు చెప్తా ఉంటాడు. కొంతమంది పుట్టక మునిపే దేవుడు చెప్పాడు, నీ గర్భంలో కుమారుడు ఉదయిస్తాడు, ఆయన గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతుని ప్రవక్త అవుతాడు, ఆయన అనేక మంది కొరకు దేవుని యొక్క వాక్యం పరిచర్య చేయడానికి వాడబడతాడని బాప్తిస్మిచ్చే యోహాను గురించి దేవుడు ముందే చెప్పేశాడు, ఆయన పుట్టక మునిపే. అయితే దావీదుని గురించి అలా కాదు, 17 ఏళ్ల తర్వాత సమూయేలుని వెళ్ళి అభిషేకించన్నాడు. కానీ అభిషేకించిన తర్వాత ఏం చేస్తాడు? రాజు అవుతాడా? రాజు అయిన తర్వాత ఏం చేస్తాడు? ఎలాంటి రాజు అవుతాడు? నలుగురిలో మాత్రం మామూలు రాజు అయిపోతాడా, లేదా ఏమన్నా ప్రత్యేకమైన ఒక రాజు అవుతాడా? ఇశ్రాయేలీయుల యొక్క 42 మంది రాజుల్లో దావీదు కంటే మించిన రాజు అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకెప్పుడూ లేడంటే తప్పు కాదేమో. ఎలాంటి రాజు అయ్యాడంటే దేవునికి హృదయానుసారుడైన రాజు అయ్యాడు. ఎలాంటి రాజు అయ్యాడంటే దేవుని ప్రజలను దేవుని సంకల్పం ప్రకారం సేవించి నిద్రించిన రాజు అయ్యాడు. ఎలాంటి రాజు అయ్యాడంటే దావీదు గోత్రపు సింహము అని యేసుక్రీస్తు ప్రభువారు దావీదు యొక్క ప్రిఫిక్స్ పెట్టుకొని ముందుకు ఈ భూమి మీదకి రావటానికి, లేదా వంశావళిలో వ్రాయబట్టడానికి ఇష్టపడినట్లు వాక్యం ద్వారా మనం చూపిస్తున్నాం. ఎలాంటి రాజు అయ్యాడంటే దేవుడు అన్నాడు, దావీదును బట్టి. బైబిల్లో రాయబడిన అమోఘమైన మాట ఏంటంటే, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించును. దావీదును బట్టి, దావీదు తరములో వాళ్ళు ఏ ఒక్కరికి కూడా సింహాసనం మీద ఉండకుండా మానరు. అంటే ప్రతి ఒక్కరు దావీదు యొక్క సింహాసనంలో ఏదో ఒక తరములో, ఏదో ఒక స్థలములో ఉండి తీరాలనే దేవుని యొక్క అపూర్వమైన సంకల్పమైంది. ఒక్క మనుష్యుడు దేవుడు కోరుకుంటే, ఒక్క మనుషుని దేవుడు ఇష్టపడితే, ఆ మనుషుని యొక్క ఆశీర్వాదం ఆయనతో పరిమితం అయితే ఇంకా అలాంటి కోరిక ఎందుకు? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. దేవుడు మిమ్మల్ని ఒక్కళ్ళనే కోరుకుంటే దాని ద్వారా కలిగే ఆశీర్వాదం మీకు ఒక్కరికే పరిమితం అయితే, దేవుడు మిమ్మల్ని కోరుకున్నట్లు ఏ ఉద్దేశం లేదు, ఏమంత అవసరం లేదు. కానీ ఆ ఆశీర్వాదం మీకు మాత్రమే కాకుండా, మీ కుటుంబానికి మాత్రమే కాకుండా, మీ చుట్టుపక్కల మాత్రమే కాకుండా, మీ ఇరుగు పొరుగు ప్రాంతాలు మాత్రమే కాకుండా, మీ తరం మాత్రమే కాకుండా రాబో తరాల్లోనూ ఆ ఆశీర్వాదాన్ని నింపాలని దేవుని యొక్క అభీష్టము. దావీదుని దేవుడు కోరుకుంది ఒక రాజుగా చేసి ఆ తరానికి మాత్రమే 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా దావీదు రాజ్యం అయిపోయింది. దావీదు నీ కిరీటము, నీ బహుమానము, నీ సొమ్ములు, నీ సింహాసనము ఇవన్నీ తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయినా నువ్వు రిటైర్డ్ అయినావు కదా, నీకు పెన్షన్ ఇస్తాము, కావాలంటే ఒక బంగ్లా ఇస్తాం, అప్పుడు మందిరానికి వచ్చి పోతుండే, ఖాళీగా ఉంటావు కదా, కొన్ని పాటలు రాసుకో, ఎవరన్నా వస్తే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, ఒక ఆల్బమ్ రిలీజ్ చేయి, రాయల్టీ ఇస్తే దాంతో నువ్వు బతికని దేవుడు చెప్పలేదు. అది మొదలుకొని ఈ దినం దాకా దావీదు అనే పేరు మనం వాడుకుంటూనే ఉన్నాం. నాకు తెలిసి దాదాపు 3000 సంవత్సరాల క్రితం దావీదు భూమి మీద ఉంటే ఇప్పుడు దాకా కూడా ఇంకా దావీదు యొక్క పేరు ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పగలను, కనీసం ఒక్క దావీదన్న ఉంటాడు. పేరుకి తగినట్లు కాదు, పేరు పెట్టుకున్న వాళ్ళు ఒక్కళ్ళన్నా ఇక్కడ ఉంటారు. ప్రతి సంఘములో, అది ఎలాంటి సంఘమైనా సరే, ఖచ్చితంగా ఒక దావీదు అనే పేరు కలిగిన వ్యక్తి ఉంటాడు. దావీదు యొక్క ప్రాశస్త్యత అంత ఘనముగా దేవుడు ఆశీర్వదించడానికి ఆ రోజుతోనే పోలేదు. కనుక దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కోరికలోనికి, ఎన్నికలోనికి మనం తీసుకురాబడిన తర్వాత దేవుని యొక్క సంకల్పం ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడితే దేవుడు మన మీద కురిపించే ఆశీర్వాద సంపద మనకు మాత్రమే కాదు, మన తరమానంత
మన చుట్టుపక్కల మాత్రమే కాదు, మన కుటుంబానికి మాత్రమే కాదు, మన తరానికి మాత్రమే కాదు, రాబో తరాల్లో కూడా ఆశీర్వాదాన్ని మనం వారి ఒళ్ళో పోయటానికి దేవుడు వాడుకుంటాడంటే తప్ప. అదే దావీదు జీవితంలో జరిగింది. దేవుడు మనకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో ఎన్నుకున్నాడు. ఇదిగో దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో దావీదుకు వేరు చిగురు యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు. ఆయన ద్వారా ఎన్నుకొనబడిన, కోరుకొనబడిన ఒక సామాన్యమైన విశ్వాసి ద్వారా తనకు మాత్రమే కాకుండా, తన కుటుంబానికి మాత్రమే కాకుండా, తన చుట్టుపక్కల వారికి మాత్రమే కాకుండా, తన తరానికి మాత్రమే కాకుండా రాబో తరాలను కూడా దేవుడు పరిచర్య కొరకు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఇట్టి ఊహ, ఇట్టి జ్ఞానము, ఇట్టి ఆలోచన, ఇట్టి తలంపులు, ఇట్టి సంకల్పము మన యొక్క మెదడుకు మించింది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవి. నేను కోరుకున్నవాడితడే. ఈ డిజైర్డ్ ఏ పర్సన్, ఒక వ్యక్తిని ఆయన కోరుకున్నాడు. ఇది ఆయన మనల్ని కూడా కోరుకుంటూ వచ్చినాడు. మనకు అప్పగించబడిన పరిచయంలో మనము నమ్మకంగా ఆయన కొరకు జీవించడానికి ఇష్టపడినప్పుడు ఆయన మనల్ని కూడా అలాంటి ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడంటే తప్పు కాదేమో. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. ఇది దావీదు భూమిలో పాతిపెట్టబడినప్పటికీ ఆయన పేరు, ఆయన పరిచర్య, ఆయన సేవ జ్ఞాపకం చేసుకునకుండా క్రైస్తవ లోకము ఉండదంటే తప్పు కాదేమో. అలాగే మన క్రైస్తవ జీవితాలకు కూడా ఉండట శ్లాఘనీయమైన భాగ్యము. ఇప్పటిదాకా దేవుడు కోరిన 3 సూచన. మొదట సాల్వేషన్, అందరూ రక్షించబడాలని కోరాడు. రెండవది అందరూ కనికరం పొందాలని కోరాడు. మూడవది దావీదును దేవుడు ఎన్నుకున్నట్లు మనల్ని కూడా ఆయన కోరుకున్నాడు. నాలుగవది మన పరిచయమైన మాట 4వ అధ్యాయము యోహాను సువార్త 23 అనుకుంటే, జాన్ చాప్టర్ 4, యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన 4వ కోరిక ఏంటంటే ఆరాధికులు ఉండాలని దేవుడికి కోరిక. కోరిక అనే మాట కొన్నిసార్లు సెంటిమెంట్ పదం. వీళ్ళని మన తాతగారు, అమ్మమ్మో, నాయనమ్మో చనిపోయేటప్పుడు ఇరుగు పొరుగు వారు వచ్చి అడుగుతారు, ఏంటి వాళ్ళ ఆఖరి కోరిక? వాళ్ళని ఇద్దరిని కలిసి ఒకేసారి చనిపోయినప్పుడు ఒకే దగ్గర సమాధి దగ్గర ఉంచాలంట, లేకపోతే వారి పేరు అన్నదానం చేయాలంట, రక్తదానం చేయాలంట, వస్త్రదానం చేయాలంట, నేత్రదానం చేయాలంట, వారి ఆస్తి దానం చేయాలంట. ఇలాగ రకరకాల కోరికలు ఉంటాయి. ఒక ఖైదీ చెరసాల్లో ఉంటే ఆయన ఉరిదీసేటప్పుడు కూడా ఆయన ఆఖరి కోరిక ఏంటి అని అడుగుతూ ఉంటారు. కనుక కోరిక అనే పదము వెరీ సెంటిమెంటల్. అలాగే యేసు ప్రభుకు కూడా కోరికలు ఉన్నాయని మనం చూస్తున్నాం. అవి ఆత్మ సంబంధమైనవి, వెరీ సెంటిమెంటల్. 4వ కోరిక ఏంటంటే ఆయన దగ్గరికి వస్తే ఇది చాలా విచిత్రమైన కోరిక. మనకు పొరపాటును కూడా ఇలాంటివి ఉండవు అనుకో. మన కోరికలన్నీ డిఫరెంట్, అంతా భౌతికమైనవే. ఇదేంటంటే ఎలాంటి వాళ్ళు కావాలంటే దేవుడికి ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు కావాలి. ఈ డిజైర్స్ వర్షిపర్స్, ఆరాధికులు ఆయనకు కావాలి. ఆయన ఆరాధించే వాళ్ళు పరలోక రాజ్యంలో ఉన్నారు కదా, వాళ్ళు దేవదూతలు కదా, శరాపులు ఉన్నారు కదా. 2 రెక్కలతో గంతలు వేస్తూ, 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో దేహమంతా కప్పుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన మానక దీవారాత్రములు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉంటే, కనీసం మోకాళ్ళ మీద కూడా వంగి ఆరాధించడానికి కష్టంగా ఉండే ఈ 6 అడుగుల మట్టి ముద్ద యొక్క ఆరాధన దేవుడు కోరుట్లో ఉద్దేశం ఏంటా అని. దేవదూతలు మోకరించమంటే మోకరించరా? దేవదూతలు ఆరాధించమంటే ఆరాధించరా? దేవదూతలు ఆయన చిత్తం చేయమంటే చేయరా? దేవదూతలు ఆయనకు పరిచర్య చేయరా? దేవదూతలు ఎప్పుడు ఆయనకు సమీపముగా ఉన్నారు, కానీ వారి ఆరాధన ఆయనకు తృప్తి కలిగించట్లేదు. అందుకే కీర్తనలో చెప్పబడింది, ఇశ్రాయేలీలు చేయి స్తోత్రుల మీద నీవు ఆసీనుడు అయి ఉన్నావు. దేవదూతలు చేయి స్తోత్రుల మీద నువ్వు ఆసీనుడు అయి ఉన్నావు అని రాయలేదు అక్కడ.
ఇశ్రాయేలీయులు చే స్తోత్రుల మీద. ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు మీకు చెప్పడం కష్టమైతే నేను చెప్తా. సేమ్ మనలాంటి వాళ్ళు. మనం ఎలాంటి వాళ్ళు? తెలుగు వచ్చు అనుకుంటాం మీ అందరికి. మనం ఎలాంటి వాళ్ళు? సేమ్ ఇశ్రాయేలు లాంటి వాళ్ళు. కనుక వాళ్ళకి మనకి ఏం తేడా లేదు. వాళ్ళు ఏమంటే భౌతికంగా అబ్రహాముకు చెందినవారు, మనం ఏంటంటే ఆత్మీయంగా అబ్రహాముకు చెందినవారు. అందుకే కొత్త నిబంధనలో రాస్తారు కదా జక్కయ్యని గురించి, ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య ఆత్మీయంగా అబ్రహాము కుమారుడు, కానీ భౌతికంగా అనగా వారి యొక్క రక్తంలో నుండి వచ్చిన ఆ వంశావళికి సంబంధించిన వాడు కాడు. అలాగే ఇశ్రాయేలీయులు దేవుని తిరుగుబాటు చేశారు, సణిగారు, గొణిగారు. మోషే అన్నవాడు ఏమైనా అని అన్నారు. ఈ దేవుడు మాకొద్దు, మాకు దూడ కావాలా, ఇదే మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చింది, ఈ దూడే మాకు సమస్తం అని అనుకున్నారు. దాని చుట్టూ చేరారు, డ్యాన్స్ చేశారు, తిన్నారు, తాగినారు, పడుకున్నారు, సచ్చినారు. అది అల్టిమేట్ పర్పస్. కనుక ఇది నన్ను విశ్వాసులు కూడా అదే చేస్తుంటారు. దేవుణ్ణి దూషిస్తారు, అవమానపరుస్తారు, పరిచయం నిరాకరిస్తారు, తృణీకరిస్తారు, కాదంటారు, అవసరం లేదంటారు, వద్దంటారు, మానేస్తారు, తృణీకరిస్తారు. తిరిగి షుగరు, బీపీ వస్తుంది. ఏమక్కంటే ప్రార్థన చేయండి అన్న, ప్రభు రాకడ కొరకు. అన్ని వచ్చిన తర్వాత ప్రభు రాకడ కావాలి. కొంతమంది ఇలాగ ఆపేక్షించే వాళ్ళు ఉంటారు. ప్రభు రాకడ ఆపేక్షించే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కాదు. నాకు తెలిసి అలాంటి వాళ్ళు చాలా తక్కువ, అంటే తప్పు కాదేమో. బాగా వయసు ఉన్న వాళ్ళు ఉదయాన్నే లేచి యాపిల్ కంపెనీనో, టీసీఎస్, కాగ్నెంట్, యాసెంచర్ ఇలాంటి కంపెనీస్కి వెళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ యారో చొక్క వేసుకొని, పార్కర్ పెన్ను పెట్టుకొని, మౌంట్ బ్లాక్ టై కట్టుకొని, అడిడాస్ షూ వేసుకొని BMW కార్లు ఎక్కుతుంటే ఇండియాడిగా మనకు బ్రదర్ యేసుప్రభు ఈరోజు వస్తున్నాడంటే, డోంట్ ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో, ఐ హ్యావ్ నో టైమ్ టు సీ హిమ్, ఆస్క్ హిమ్ టు కమ్ నెక్స్ట్ వీకెండ్. ఈరోజు ప్రభు వస్తాడంటే నాకు టైం లేదు ఆయన చూడటానికి, వచ్చే ఆ వార చివరిలో రమ్మని చెప్పండి, ఎందుకంటే ఐ హ్యావ్ సో మెనీ ఎంగేజ్మెంట్స్ టు అటెండ్. అలాంటి వాళ్ళకి యేసు ప్రభు రాకడంటే అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుని ఉన్నారు. మరి ఎవరు నిజంగా యేసు ప్రభు యొక్క రాకడ అపేక్షిస్తారు? నేను ఈ మాట చెప్తే మీరు తప్పు అని అనరు అని అనుకుంటా. ఎవరంటే బహుశా హాస్పిటల్లో, ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ఉంటూ మూలుగే పరిస్థితి అనేది ఆఖరి దశ. మొదటి దశ ఏంటంటే ఏడ్చే దశ. ఏడ్చే దశ అంటే మనకి ఇంకా ఆరోగ్యంగా ఉన్నాము, ఏడవగలుగుతున్నాము అని. ఆ దశ దాటిపోయిన తర్వాత ఇంక ఏడ్చడానికి శక్తి కూడా ఉండదు, కన్నీళ్ళు ఉండవు, ఉదయం కూడా దానికి స్పందించదు. కనుక అప్పుడు ఏడ్చేది అయిపోయిన తర్వాత ఇంక దశ ఏ దశ అంటే ఊరికే కళ్ళతో చూస్తూ ఉంటారు. అది రెండో దశ. మూడో దశ ఏంటంటే మూలుగుతుంటారు, ఇంక కళ్ళు కూడా చూడలేరు, కళ్ళు మూసుకుంటారు, మూలుగుతూ ఉంటారు. అంటే మూడో దశకు వచ్చినారు అని అర్థం. కనుక ఇప్పుడు అలాంటి దశలో ఉన్న వాళ్ళు, మూలుగుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి ఏమన్నా అనుకుంటున్నారంటే, ప్రభు అని యేసు రమ్ము, ఎందుకని రోగం భరించలేము, బాధ భరించలేము, ఇక్కడ ఉండలేము, ఈ హాస్పిటల్లో ఈ వేదన, ఈ కృంగుదల, ఈ అవమానము, ఈ వృద్ధాపము, ఇది ఒంటరితనం, ఇవన్నీ ఉండట్లేదు. ఈవెన్ సో లార్డ్ కమ్. అయితే అందరూ సిద్ధపడి యేసుప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు అయితే ఎంత బాగుంజు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత అంతా దేవుణ్ణి ఆరాధించే భాగ్యములో ఉంటాం. మీకు ఇష్టం లేని కొన్ని విషయాలు నేను చెప్పనా, వాస్తవాలని నేను అనుకుంటా, కానీ ఖచ్చితంగా మనం గుర్తించాల్సిందే. ఉదాహరణకి ఇక్కడ ఇలాగా కూడికలకు మనం చేరి వచ్చినప్పుడు రెయిన్బో కలర్స్లో, ఉబ్గేర్ కలర్స్లో మన వస్త్రాలు వేసుకొని వస్తాం. ఒక ఎరుపు, కాఫీ కలరు, నేరేడు పళ్ళ కలరు, ఆకుపచ్చ, లైట్ పింక్, లైట్ గ్రీన్, కాఫీ కలర్, ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నారు దానికి. ఎందుకంటే ఇంగ్లీష్ వచ్చుగా, అందుకే ప్రతిదానికి ముందు లైట్, డార్క్, మీడియం అని తగిలిస్తే పింక్ అనుకో, లైట్ పింక్, బేబీ పింక్, బ్లడ్ పింక్, రెడ్ పింక్, అలాగన్నీ తగిలిస్తే ఎన్నో పింకులు అయిపోతాయి. అలాగే ప్రతి కలర్, ప్రతి రంగుకి తగిలించేసుకుంటే అలాగైపోద్ది. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మనం ఇలాగ రంగురంగులు వేసుకొని వచ్చి కూర్చోడానికి దేవదూతలు అంటారు, అమ్మాయి డ్రెస్సులు మార్చేయండి, అబ్బాయి మీరంతా మార్చేయండి అంటే, ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం, మీరు మార్చేయమంటున్నారు ఏంటి? అది ఇక్కడేంటి, మేము తీసుకొని వచ్చినాం రెడీమేడ్, కొత్తది తీసుకొని వచ్చినా ఏంటది? తెల్లని వస్త్రములు ధరించిన వారై. తెల్లదా? అయ్యో తెల్లది, భూమి మీద నేను ఎప్పుడు వేసుకోలేదే, అది వేసుకుంటేనే భర్త చనిపోయిన వాళ్ళు అనుకుంటారని, వైధవ్యం కలిగిన వాళ్ళు అనుకుంటారని, లోకమంతా వదిలేసినారు, వీళ్ళు ఎదురు చూస్తున్నారు పైకి వెళ్ళటానికి అని అనుకుంటారని నేను ఎప్పుడు తెల్లది వేసుకోలేదు. ఇప్పుడు మీరు తెల్లది వేసుకోమంటారు, నేను ఇక్కడ తెల్లది వేసుకోవాలా? సరేలే తెల్లది వేసుకుంటా. ఇంకేంటి మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకున్నావు, ఇది ఏమనుకున్నావు?
యాపిల్ ఫోన్ 10X ఇప్పుడే లేటెస్ట్ మోడల్ రిలీజ్ అయింది. ఫస్ట్ అవుట్లెట్లో నేనే తీసుకున్నా. అది మొబైల్ ఫోన్ ఇచ్చేయమ్మా. నేను పక్కన పెట్టుకుంటానికి కుదరదు, మరి నా చేతిలో ఏం పట్టుకోవాలా? ఇదిగో మేము కొన్ని తీసుకొని వచ్చినాం. ఏంటవి? ఖర్జూర మట్టలు చేత పట్టుకొనండి. ఏం మాట్లాడాలా? ఆ మాటలు కూడా మాట్లాడొద్దమ్మా. మరి ఏం మాట్లాడాలా? మా దేవుని గొర్రెపిల్లకును మా రక్షణ కొరకై స్తోత్రములని మానక ఆయన్ని స్తుతించాలా. మన వస్త్రాలు మారిపోతున్నాయి, మన చేతుల్లో ఉన్న ఆయుధాలు మారిపోతున్నాయి, మన నోట్లో నుండి బయటికి వచ్చే మాటలు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మారిపోతున్నాయి. కనుక ఎవడును లెక్కింప సఖ్యము కాని ఒక గొప్ప జన సమూహము, ఆయా కులాలు, ప్రాంతాలు, మతాలు, దేశాలు, పరిస్థితులు, రకరకాల గోత్రముల్లో నుండి వచ్చిన వారంతా తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని పావనడా మా రక్షణ కొరకే స్తోత్రములు దేవునికి నీ గొర్రెపిల్లకును స్తోత్రములని పలికే ఆ పరలోక రాజ్యంలో మనము దినాన ప్రవేశించినయి ఉన్నాం. ఇది మన శుభప్రదమైన నిరీక్షణ. అందుకే దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధికులు కావాలని కోరుతున్నాడు. విచిత్రం ఏంటంటే మనం చాలాసార్లు ఆరాధన మిస్ అవుతాం. ఎందుకంటే ఆరాధన చేస్తారు కదా, తర్వాత పోదాంలే అనుకుంటాం. ఆరాధన చేస్తారు కదా, బయట టీ దాకా వస్తాంలే అనుకుంటాం. ఆరాధన చేస్తారు కదా, మిగతా విషయాలన్నీ చూస్తాంలే అని అనుకుంటాం. ఆరాధన అంటే మనం చాలా లైట్ చేసుకుంటాం. మరి పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మిగతాది ఏమి ఉండదు, బలలో పాలు పొందేది ఉండదు, వాక్యం చెప్తారులే, పాటలు పాడతారులే, అట్లాంటిదంతా ఏముండదు, వాక్యం చెప్పేది ఏముండదు. కారకలు వేసేటప్పుడు వెళదాంలే అంటే అసలు ఉండదు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు వెళదామంటే అది అసలు ఉండదు. ఆ బుక్ స్టాల్ పెడతారు కదా బయట, అప్పుడు కొత్త క్యాలెండర్లు అవి వచ్చింటే అస్సలు లేదు. ఇక్కడ నో స్టాల్, ఒకే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ఆరాధన. నేను ఎప్పుడు వెళ్ళలేదా మా ఊర్లో ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళానే. అందుకనమ్మా ఇక్కడ వచ్చి కూర్చోబెట్టేసావు, నువ్వు ఇక్కడ నుండి కదలటానికి లేదు. అక్కడ తరబిత్తు, అక్కడ కొంతమందికి ప్రాక్టీస్, అక్కడ కొంతమంది భవిష్యత్తు, అక్కడే ఆరాధనలో వాళ్ళు ఉండే భాగ్యంలోనికి తీసుకురాబడుతున్నారు. ఆరంభ దినాల్లో మన సహవాసము ఏర్పాటు చేయబడినప్పుడు భగత్ సింగ్ గారు ఆయన జత పని వారు 1941 తర్వాత ఈ ఆరాధన, ముఖ్యంగా వ్యక్తిగత ఆరాధనలు ఎక్కువ సమయము కేటాయిస్తున్నప్పుడు కొంతమంది వేరే సహవాసం వాళ్ళు అనుకున్నారు, ఏంటి వీళ్ళు అందరు కలిసి ఒకే పాట ద్వారా ఆరాధన చేయొచ్చు కదా, ఒక్కోళ్ళు గంటలు ఆరాధిస్తున్నారంటే చాలా మంది దాన్ని బట్టే మానేశారు. కానీ భగత్ సింగ్ గారు ఆయన జతపని వారు తర్వాత నమ్మింది, బోధించింది, ఎరిగిన సంగతి ఏంటంటే దేవుడు ఆరాధన సంఘంలో కోరుతున్నాడు. దాని ద్వారా ఆయన పరిచయం వ్యాపింపజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ వాంట్స్ ఆరాధికులు. డబ్బులు వేసేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది, అందంగా ఉండేవాడు కాదు దేవుడికి కావాల్సింది, చాలా తెలివైన వాళ్ళు, పండితులు, బాగా పాటలు పాడేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు కాదు దేవుడికి కావాల్సింది, ఆరాధికులు కావాలని ఆయన కోరుతున్నాడు. అందుకని అందరినీ రక్షించుకొని ఏం చేస్తున్నాడు అంటే ఆరాధికులు చేసి అందరినీ స్పీకర్లు చేయట్లే, అందరినీ సింగర్లు చేయట్లే, అందరినీ ఎల్డర్స్ చేయట్లేదు, అందరినీ సేవకులు చేయట్లేదు, అందరినీ సండే క్లాస్ టీచర్స్ చేయట్లేదు, అందరినీ యూత్ లీడర్స్ చేయట్లేదు, అందరినీ నాయకులు చేయట్లేదు, అందరినీ కాపలు చేయట్లేదు, అందరిని అపోస్తులు చేయట్లేదు, అందరిని బోధకులు చేయట్లేదు, అందరిని ఉపదేశకులు చేయట్లేదు, అందరిని స్వస్థపరచు కృపావరం కలిగిన వారిగా చేయట్లేదు, అందరినీ దాతృత్వం కలిగిన వారిగా, అందరినీ కనికరించే వారిగా, అందరిని అలాగే చేయట్లేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే కొందరిని అపోస్తులు, కొందరిని ఉపదేశకులు, కొందరిని కాపర్లు, కొందరు పరిచయం చేసేవారు, కొందరు బల దగ్గర, కొందరు అని రాశారు. ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఆరాధికులు కావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ఎవరీ బిలీవర్ బేసికలీ ఈజ్ ఎ వర్షిపర్. నువ్వు పాస్టర్ అయినా, సేవకుడైనా, బోధకుడైనా, కాపరైనా, ఉపదేశకుడైనా, యూత్ లీడర్ అయినా, సండే క్లాస్ టీచర్ అయినా, ఏమి లేకపోయినా రక్షించబడి దేవుని మందిరానికి వస్తే ప్రాథమికమైన పని ఏంటంటే ఆయన ఆరాధించుట. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఈ ప్రక్రియలో మనం ఈ యుగాయుగములో కొనసాగనై ఉన్నాం. అట్టి ఆరాధనలో ఉండాలని దేవుని యొక్క అభిలాష. విచిత్రం ఏంటంటే మనం ఎలాగ ఆరాధన మిస్ చేస్తామో అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా శిష్యులు ఆరాధన మిస్ చేసిన వాళ్ళు యేసుప్రభు వారు సుకార్ అనే స్థలములో యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు సమరయ ప్రాంతములో యేసుప్రభు అలసిపోయి కూర్చున్నాడు. కనుక శిష్యులు అన్నారు, మేము టౌన్లోకి వెళ్ళి కొద్దిగా భోజనం తీసుకొని వస్తాం ప్రభు అన్నారు. ఎంతమంది భోజనం తీసుకురావాలా? యేసుప్రభు ఒక్కడే బావి దగ్గర కూర్చున్నాడు. భోజనం తీసుకోవడానికి ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళాడు. ఒకళ్ళకి భోజనం తీసుకోవడానికి 12 మంది వెళ్తారండి? వీళ్ళు పరమానందే శిష్యులు కాకపోతే ఏం శిష్యులు అనాలా? ఒకళ్ళకి భోజనం తీసుకురావడానికి 12 మంది వెళ్తారా? మీ ఊర్లో అలాగే వెళ్తారా? ఒకళ్ళకి భోజనం కావాలనుకోండి 12 మంది వెళ్తారా? వెళ్ళేవాళ్ళు ఉంటారు. 12 మంది ఏం చేస్తారు? ఒకళ్ళు అప్పలం పట్టుకుంటారు, ఒకళ్ళు పెరగ పట్టుకుంటారు, ఒకళ్ళు ఊరగాయ పట్టుకుంటారు, ఒకళ్ళు ప్లాస్టిక్ సంచి పట్టుకుంటారు,
ఒకళ్ళు సాంబార్ పట్టుకో, ఒకళ్ళు రసం పట్టుకుంటారు, ఇంకెవరికి లేదనుకో అక్కడ ఇస్తే దాన్ని పట్టుకొని ఒకళ్ళు వస్తుంటారు. అలాగే 12 మంది వెళ్ళారు. 12 మంది అక్కడ తినేసి, నేను అనుకుంటా వాళ్ళు అక్కడ బయట తినేసి హోటల్లో యేసుప్రభుకు మాత్రమే క్యారెట్ తీసుకుని వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక దృశ్యం చూశారు. యేసుప్రభు వారు సమరయ స్త్రీతో ఆ సుకార్ అన్న బావి దగ్గర మాట్లాడుతున్నాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు, ఏంటి ఈమెమో సమరయులు, వీళ్ళేమో యూదులే, వాళ్ళు మాట్లాడరే, వాళ్ళకి అసలు మానవ సంబంధాలు ఉండవే, కనీసం వాళ్ళు చూసుకోరే, కానీ ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏంటి అని అనుకున్నారు. కానీ ఏం మాట్లాడుతున్నాడు అనేది వారు గ్రహించలేకపోయినారు, అర్థం చేసుకోలేకపోయినారు. ఇప్పుడు సంగతి ఏంటంటే దే హ్యావ్ మిస్డ్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ వర్షిప్ మెసేజ్. ఒక అమోఘమైన ఆరాధన వర్తమానం ఆ శిష్యులు మిస్ అయిపోయినారు. ఇంకెప్పుడు వాళ్ళు ఆ వర్తమానం వినలేదు. ఏంటిది? దేవుడు ఆత్మ కనుక, ఫర్ గాడ్ ఇస్ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవల్లనే ఈ ధర్మోపదేశము వారు మిస్ అయిపోయినారు. ఒక్కసారి నువ్వు మిస్ అయిపోతే ఇట్స్ మిస్ ఫర్ ఎవర్. ఇది నెల మనం అంటాం మీటింగ్కి రావచ్చు కదండి, వాక్యం మిస్ అయిపోతారంటే యూట్యూబ్లో వస్తుందిలేండి, ఫేస్బుక్లో పెడతారులేండి, వేరే వాళ్ళ మొబైల్లో రికార్డ్ చేశారండి, వాళ్ళు వచ్చి నాకు ఇస్తారులేండి. ఇలాగ రకరకాలుగా ఉంది. కానీ ఆ దినాల్లో ఏమి లేదు. మిస్డ్. మీరు ఊహిస్తారా 12 మంది శిష్యులు ఆరాధన వర్తమానం మిస్ కావాలని? నేను అనుకుంటా యేసుప్రభు వాళ్ళు ఏమైనా ఉంటారని ఎవరైనా అనుకుంటారేమంటే ఉండలే, మన మాదిరి ఎప్పుడు ఆరాధన అయితే లేచిపోదామా వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తున్నారు. కనుకనే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆరాధన స్టార్ట్ అయిన వెంటనే ప్రభు మేము వెళ్ళి భోజనం కొనే, అంతమంది ఎందుకు, ఒకళ్ళకి భోజనం తీసుకురావటానికి ఒకళ్ళు వెళ్ళి తినేసి మిగతా వాళ్ళకి తీసుకురావచ్చు, లేదా ఇద్దరు వెళ్ళి తినేసి మిగతా వాళ్ళకి తీసుకురావచ్చు కదా అని యేసుప్రభు చెప్పొచ్చు. కానీ వాళ్ళ హృదయంలో ఏముందో చూడాలా, ఎప్పుడు తప్పించుకుందామా అని ఎదురు చూసేవాళ్ళని ఎలాగో మనము గుడారానికి తాళ్ళేసినట్టు వేసి లాగగలము, కూర్చోబెట్టగలము. అలా కొంతమంది విశ్వాసులు కూడా మందిరాల్లో ఉంటారు. ఇక్కడ సేవకులు కానీ లీడ్ చేసేవాళ్ళు కానీ చెప్తుంటారు, బయటికి లేచిపోవద్దండి, అనవసరంగా తిరగొద్దండి, టీ కొట్ట దగ్గరికి వెళ్ళొద్దండి, అక్కడికి వెళ్ళొద్దండి, ఇక్కడికి వెళ్ళొద్దండి. ఆరాధన సమయంలో ఎంత చెప్తుంటారో అంత ఇంకెక్కువ చేస్తుంటారు. ఎందుకంటే మనం ఏదైనా చెప్పేదానికి వ్యతిరేకంగా చేయడం మన నైజం, మనకి ఇష్టం, మన టేస్ట్, మన చాయిస్, డిజైర్, కోరిక. అది 5వ ఆఖరి చూసి ముగిస్తామా? మనకి ఇవ్వబడిన మాట 132వ కీర్తన, Psalm 132 14వ వచనం. 132:14 Psalm 132 verse 14. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను, ఇక్కడనే నేను నివసించి. కోరిన స్థానం, డిజైర్డ్ ప్లేస్. ఆయన కోరినవి ఇంతదాకా మనం 5 చూస్తున్నాం. మొదటిదేంటి? సాల్వేషన్, అందరూ రక్షించబడాలని ఆయన కోరాడు. రెండవది ఆయన ఏం కోరాడు? అందరూ కనికరం పొందాలని కోరాడు. మూడవది ఆయన ఏం కోరాడు? దావీదు లాంటి నమ్మకస్తుడైన మనిషిని ఆయన కోరాడు. నాలుగవది ఎవరిని కోరాడు? ఆరాధించేవారు కావాలని కోరాడు. ఐదవది ఏం కోరుతున్నాడు? ఆయన నివసించడానికి స్థలం. అదే కొత్త నిబంధనలో దేవుని సంఘం, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా కడగబడి సంపాదించబడిన దేవుని సంఘం. ఈ సంఘము మన ఊహకు మించింది, దీన్ని మనం అర్థం చేసుకోలేము. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అన్నాడు, ఇట్స్ ఎ మిస్టరీ, ఇది మర్మము. క్రీస్తుని గురించి, సంఘమును గురించి నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది ఒక మర్మము అన్నాడు. కనుక మర్మం అంటే అర్థం ఏంటంటే మనకు అర్థం కాదు అని అర్థం, మనకు తెలియపరచబడలేదు అని అర్థం. నాట్ అన్లీష్డ్, అన్ఫోల్డెడ్, ఫెమిలియర్ అని అర్థం. అంటే మనకు గ్రహింపు కానిది, సామాన్యంగా తెలియపరచబడనిది అని అర్థం. దేవుడు ఇలాంటివన్నీ ఆయనకి తెలియజేసినాడు. కనుక దేవుని ప్రజలముగా మనం సంఘముగా చేరి వచ్చినప్పుడు తెలియపరచబడిన సంగతులకు విధేయత చూపించకుండా ఇది మర్మం అంట, అది నేను తెలుసుకోవాలని తెలియబడిన దాని కొరకై ఎందుకు ఆ క్యూరియాసిటీ? తెలిసిన దాన్ని, పరిచయమైన దానికి విధేయత చూపించము. పరిచయం లేనిది, తెలియని దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. కనుక నేను ఎప్పుడు ఏ జ్ఞాపకం చేస్తున్నానంటే, మనకి ఏదో కొద్దిగా తెలిసింది, కొద్దిగా విన్నాం అనుకో, దాంట్లో మనం నమ్మకముగా ఉండుట దేవుని యొక్క అభీష్టము.
ఇక దేవుని సంఘం చాలా ప్రాముఖ్యమైనది. మానేయొద్దండి, ఆగిపోవద్దండి, పర్వాలేదులే అనుకోవద్దండి. అత్యవసరమైన పని ఉంటే తప్ప ఇంట్లో కూర్చోటానికి ప్రయత్నం చేయొద్దండి. ఏదో కారణాలను బట్టి, చాలా కారణాలు ఉంటాయి మనం మందిరం మానేయటానికి. కానీ మందిరికి రావటానికి మాత్రం ఏ ఒక్క కారణం కూడా మనకు మంచిది కనిపించదు. కొంతమంది అలాంటి వాళ్ళే ఉంటారు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత దేవాలయము, గొర్రెపిల్లి దానికి దేవాలయము, అక్కడ కూడా అంటారేమో కొంతమంది, ఏం వెళదాంలేండి ఇక్కడికి, ఎవరు బాగున్నారని. ఎందుకంటే కింద అదే డైలాగ్ కొట్టినారు కదా, కనుక పైకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అదే డైలాగ్ వస్తుంటుంది. మందిరంలో 5 రకాలైన మనుషులు మందిరానికి వస్తుంటారు. మొదటి రకం ఏంటంటే ఫార్మాలిటీ బిలీవర్స్, అంటే మర్యాద కొరకు వచ్చేవాళ్ళు. అయ్యో పోకపోతే ఏమవుతుందేమో, ఆదివారం మందిరానికి వెళ్ళకపోతే సోమవారం నుండి మళ్ళీ జ్వరం వస్తుందేమో, లేకపోతే భయం వస్తుందేమో, ఏమైనా అపాయం వస్తుందేమో, కీడు వస్తుందేమో, కనుక ఆదివారం కదా మందిరానికి వెళ్ళాల్సిందే అని ఫార్మాలిటీ కొరకు, మర్యాద కొరకు వచ్చే కొంతమంది విశ్వాసులు ఉంటారు. రెండవ రకం ఏంటంటే ఫీస్ట్ సెంటర్డ్ బిలీవర్స్. ఆదివారం మందిరంలో లేదా పలానా రోజు మందిరంలో ఒక విందు ఏర్పాటు చేస్తారంట. ఆ విందులు ఏ విందులు ఎలాగ చేస్తారో మనకి అవసరం లేదు, కానీ అబ్బా మందిరంలో సాంబార్ రసం చేస్తారు బ్రదర్, ఎక్కడ దొరకదు అని కొంతమంది పాపం చాలా పెద్ద వాళ్ళైనా, పెద్ద ఉద్యోగస్తులైనా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళైనా, ఇప్పటికీ హెబ్రోన్లో కానీ జెరూసలేంలో కానీ ఎంత పెద్ద స్థలంలో, ఎంత పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళైనా, ఎంత ఆలస్యమైన మందిరంలో పర్వాలేదు, ఆ చివరికి అన్నం సాంబారు, అన్నం రసం తినేదాకా వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు అడుగుతుంటాం వాళ్ళు, ఏంటి అంకుల్ మీరు పెద్ద వయసు కదా, ఇంత ఆలస్యం అయ్యేదాకా మీరు ఉండి తిన్నారంటే, బ్రదర్ ఇది భక్సింగా స్టార్ట్ చేసిందండి, అందులో ఈ హెబ్రోన్ సాంబారు రసం అంటే ఆ రుచి వేరు, డిఫరెంట్ బ్రదర్, అది ఎక్కడ రాదండి. ఏం వేస్తారు, ఎట్లా చేస్తారో, ఎవరు చేస్తారో, తరతరాల నుండి చేస్తూనే ఉన్నారు, కానీ నాకు తెలిసి రుచి ఏం మారట్లేదు. ప్రజలు ఇంకా 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 ఇష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళితే వాళ్ళకేం భోజనం, మాంసం లాంటి శ్రేష్టమైన పదార్థాలు ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళకుండా మందిరంలోనే వాళ్ళు ఉండాలని ఇష్టం. అలాగే దేవుని ప్రజలతో సహవాసం ఉండటానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక మొదటి రకం ఏంటి ఫార్మాలిటీ బిలీవర్స్, మర్యాద కొరకు వచ్చేవాళ్ళు. రెండో రకం ఏంటి ఫీస్ట్ సెంటర్డ్ బిలీవర్స్, దేవుని మందిరంలో దేవుని ప్రజల మధ్యలో విందులో పాలు పొందొచ్చు అని వచ్చేవాళ్ళు. మూడో రకం ఏంటంటే అబ్బో మన చర్చికి వెళ్ళకపోతే ఎట్లా, ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఎవరైనా వచ్చి మనతో ఏడ్చాలి కదా, వాళ్ళు మోసుకొని పోయి అక్కడ పాతేయాలి కదా, మనం చర్చికి వెళ్ళకుండా బయట ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మోసుకుపోతారు, ఏం బాగుంటుంది, అది అంత డీసెంట్గా ఉండదు, సావైనా డీసెంట్గా ఉండాలి కదా, జీవితం ఇండీసెంట్గా ఉన్నా పర్వాలేదు అనుకోవడం కొంతమంది ఉంటారు. హౌ విల్ యూ హ్యావ్ ఏ డీసెంట్ బరియల్ వెన్ యూ హ్యావ్ ఏ ఇండీసెంట్ లైఫ్? దైవికమైన జీవితం లేనప్పుడు దైవికమైన భూస్థాపన జరుగుతుంది అని అనుకోవడం అంత భావ్యం కాదేమో. అందుకనే కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే చనిపోయిన తర్వాత చర్చికి వస్తే పాస్టర్ గారు, ఎల్డర్స్, ఇంకా కొంతమంది అందరూ వచ్చి బాగా ప్రార్థన చేస్తారు. రాత్రి అంతా వాక్యం చెప్తారు, రాత్రి అంతా వాళ్ళు సాక్ష్యాలు చెప్తుంటారు. అంటే మనకు సాక్ష్యం ఉంటే చెప్తా ఉంటారు. తర్వాత ఆఖరి రోజు భూస్థాపన తీసుకెళ్ళేటప్పుడు చాలామంది సేవకులు, పెద్దోళ్ళు అంతా గొప్ప గొప్పలు వచ్చి భూస్థాపన చేస్తారు. చాలా మహిమకరంగా ఉంటుంది. కనీసం పుట్టినప్పుడు జీవితంలోనైనా అంత బాగులేదు, చచ్చేటప్పుడైనా బాగుండని అని వచ్చేవాళ్ళు కొంతమంది వచ్చి. ఇది ఎన్నో రకం? మూడవ రకం. నాలుగో రకం ఏంటంటే ఫైటింగ్ బిలీవర్స్. వాళ్ళు ఎక్కడ పోట్లాడలేరు, ఇంట్లో కూడా వాళ్ళకి చేత కాదు, వాళ్ళ ఇంట్లో పిల్లి, మందిరంలో పులి. ఇంట్లో పులి ఎవరు అంటే ఎవరో మీకు బాగా తెలుసు, హోమ్ మినిస్టర్స్. డిఫెన్స్ మినిస్టర్ ఏమో అక్కడ పిల్లి, ఇక్కడ మాత్రం ఆయన డిఫెన్స్ మినిస్టర్ పులి. హోమ్ మినిస్టర్ ఏమో అక్కడ హోమ్ మినిస్టర్, ఇక్కడ మాత్రం సైలెంట్ మినిస్టర్. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను చెప్పే మాటలు కొన్ని మీకు అర్థమవుతుంటాయి అనుకుంటా, కొంతమందికి అర్థమైతే, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు, అర్థం కాని వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం లేదు. కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చి పోట్లాడవచ్చు అనుకోండి. ఏంటి నాకు వాక్యమే లేదు, ఏంటి నాకు పాటలు పాడేకి లేదు, ఏంటి నాకు చెప్పుల స్టాండ్ దగ్గర లేదు, నాకు మైండ్ లెస్ నీ లేదు, క్లోజింగ్ లెస్ నీ లేదు, నాకు మైక్ పెట్టడానికి లేదు, కార్పెట్ వేయటానికి లేదు, ఇలా చెక్ బుక్లో పవర్ లేదు, దాంట్లో లేదు. ఇది వాళ్ళకి సరదా. ఆ రోజు పోట్లాడకపోతే ఆ రోజు అన్నం అరగదు, రాత్రి నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు బయట ఎక్కడ పోట్లాడలేరు, ఎందుకంటే వాళ్ళకి నోరు ఉండదు. మందిరంలో ఎవరు పోట్లాడరు కనుక వాళ్ళు ఒక్కళ్ళే పోట్లాడటానికి అవకాశం ఉంటుంది. అలాగొచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ 4 రకాల వాళ్ళే మందిరానికి వస్తే ఇంక మనం మందిరం వద్దు, మనం మూసేసుకుని తాళాలు వేసుకుని పోదాం.
కానీ ప్రభుకు స్తోత్రాలు 5వ రకమైన వాళ్ళు కూడా మందిరానికి వస్తున్నారు. వాళ్ళు ఎవరంటే ఫెయిత్ఫుల్ బిలీవర్స్, నమ్మకమైన విశ్వాసం. నేను ఉదయం చెప్పినట్లు 90% మొదటి 4 రకాల వాళ్ళు వస్తారు, 10% 5వ రకం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో నమ్మకంగా వస్తారు. ఎందుకు వస్తారు? వాళ్ళు కేవలం ప్రభువుని ఆరాధించడానికి మొదటి ఉద్దేశము, 2వది వాక్యం వినటానికి, 3వది బలలో పాలు పొందటానికి, 4వది సహవాసంలో ఉండటానికి, 5వది యేసు ప్రభు యొక్క సారూప్యంలోనికి వాళ్ళు మార్చబడాలని దైవికమైన దృక్పథంతో వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామందికి కనబడరు, చాలామందికి తెలియదు, చాలా అమాయకులకు వస్తుంటారు, ఎక్కడో మూల కూర్చుంటారు, ప్రభుని ఆరాధిస్తారు, ప్రభుని గణపరుస్తారు, తిరిగి అలాగే వెళ్ళిపోతుంటారు. వారి శ్రమలో, వారి ఇబ్బందులు, వారి బాధలు, వారి కృంగుదల్లో, వారి వేదనలో, అవమానములు బహుశా వారి దగ్గరికి వచ్చి సాయం చేసే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు. కనుక 90% మనుషుల మధ్యలోనే అనేకసార్లు మనం నలిగిపోతుంటాం. ఏమంటే అంత అలాంటి వాళ్ళే ఉన్నారు అనేది తప్పు. ఎప్పుడు శేషము దేవుడికి కొంత ఉంటుంది. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా దేవుడికి ఎప్పుడు శేషం ఉంది. కనుక దేవుడికి ఎప్పుడు శేషం ఉండనే ఉంటుంది. 6 లక్షల కాలువలం బయటకు వచ్చిన 2 మాత్రం కనాన్లో ప్రవేశించినారు కదా, అందరు పాడైపోయినారు అనుకోలేం కదా. దేవుడు శేషాన్ని ఇష్టపడేవాడు. ఈ శేషం సిద్ధపరచుట కొరకై దేవుడు సంఘంలో రకరకాల పరిస్థితులు అనుమతించి తర్బీజ్ చేస్తుంటాడు. సంఘము మన క్రమశిక్షణ నేర్పటానికి ఒక తర్బీదు కేంద్రం. సంఘము మనకు బోధించటానికి ఒక పాఠశాల. సంఘము మనల్ని గద్దించటానికి ఒక ట్రైనింగ్ సెంటర్. సంఘము మన గాయము కట్టడానికి ఒక హాస్పిటల్. సంఘము మన యొక్క బాధలన్నిటినీ పరిష్కరించడానికి ఒక పూటకూళ్ళవాని ఇల్లు. సంఘము మనలోదంతా మస్ట్ బయటికి పట్టడానికి కుమ్మరివాడు అక్కడ కూర్చొనిండు, అంటే బ్లాక్ స్మిత్ కూర్చొనిండు, ఒక కొలిమి దగ్గర కూర్చొని ఉన్న ఆ వ్యక్తి లాంటి యేసు ప్రభువు కూర్చొని ఉన్న కొలిమి లాంటిది సంఘము. మనల్ని ఆ ఒడ్డులోనికి క్రీస్తు స్వరూపంలోనికి మార్చటానికి తీసుకుని వెళ్ళే ఒక చిన్న దోణె. సంఘము మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు సిద్ధపరిచిన ఒక రొట్టె లాంటిది. సంఘము మనం దేవుడి కొరకు అర్పించబడినామని తెలియచేయటానికి ఒక చిన్న చేప లాంటిది. ఇలాంటి రకరకాలైన పోలికలు సంఘానికి సంబంధించి బైబిల్లో వాడబడుతూ వచ్చినాయి. వాటికి మనం ఎలాగ స్పందిస్తున్నామన్న దాన్ని బట్టి మనం ఎలాంటి వాళ్ళమో గుర్తించడం భావ్యం. ఉదాహరణకి ఒక విషయం చెప్పి నేను ముగిస్తా. బహుశా ఒక పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నాం, వేడి చేసినాం, అది మొదటి పాత్ర. 2వ పాత్రలో కొన్ని నీళ్లు తీసుకున్నాం, వేడి చేస్తున్నాం, కానీ ఈ పాత్రలో బంగాళాదుంప పొటాటో వేసిన. 3వ పాత్రలో నీళ్లు తీసుకున్నాం, దీన్ని వేడి చేస్తున్నాం, ఆ పాత్రలో కోడిగుడ్లు వేసాం. 4వ పాత్ర దాన్ని తీసుకున్నాం, దాంట్లో బియ్యం వేసినాం, తర్వాత దాన్ని కూడా వేడి చేసినాం. ఈ 4 పాత్రలకు ఒకే రకమైన మంట. మీరు సిమ్మో 2లోనో 3లోనో ఎక్కడో పెట్టినారు అనుకోండి, ఒకే తీవ్రతతో మంట పెట్టారు, ఒకే పరిమాణంలో నీళ్లు పోసారు, ఒకే ఎత్తులో పాత్రలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క పాత్రలో ఉండేది మాత్రం వేరే. ఇప్పుడు మొదటి పాత్రలో మంట పెట్టిన తర్వాత నీళ్ళు ఏమవుతాయి? ఆవిరి అవుతాయి. 2వ పాత్రలో మంట పెట్టిన తర్వాత బంగాళదుంప ఏమైద్ది? చిదిగిపోయి స్క్రంబుల్డ్ పొటాటో అంటారు, అమెరికాస్ ఫేవరెట్ డిష్. నేను 2002వ సంవత్సరం మొట్టమొదటి అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక తెల్లాయన విమానంలో అమెరికాకి వెళ్ళేటోడు పరిచయం అయ్యాడు. ఆయన ఇంటికి భోజనానికి రమ్మన్నాడు. నేను ఏం వడ్డిస్తాడో అనుకుని చాలా ఆశగా వెళ్ళా. అప్పుడు ఇంకా వయసు ఉంటే వయసు కూడా ఉంటుంది కదా తినటానికి. కనుక వెళితే ఆయన టేబుల్ దగ్గర నన్ను కూర్చోబెట్టి ఆయన కూడా కూర్చుండి పెద్ద బంగాళదుంపలు ఉడకబెట్టిన, అంటే దానంతా నుజ్జు చేసి ఒక పాత్రలో తీసుకొని వచ్చినాడు. ఓకే, వీళ్ళు ప్రే అండ్ స్టార్ట్, ప్రార్థన చేసి ఆరంభిస్తామన్నాడు. మీరే ప్రార్థన చేయండి అన్న, ఎందుకంటే వేరే వాళ్ళతో ప్రార్థన చేయించడం నాకు ఇష్టం. ఆయన ప్రార్థన చేసినాడు. ఆయన అన్నాడు, వై డోంట్ యూ స్టార్ట్ నౌ అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆరంభించకూడదు, తినేది అన్నాడు. నేను అనుకున్నాడు, వేర్ ఆర్ ద డిషెస్, భోజన పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, ద టేబుల్ ఈజ్ ఎంప్టీ అన్నాడు. ఆయన అన్నాడు, నో, యూ హ్యావ్ ఎ పొటాటో స్క్రాంబుల్డ్ హియర్, స్క్రాంబుల్డ్ పొటాటో, యూ కెన్ స్టార్ట్ విత్ దిస్.
అమ్మా, నాకు అసలు బంగాళదుంప అంటే అస్సలు పడని వెజిటేబుల్, అది ఇష్టం లేని వెజిటేబుల్. అది దాన్ని ఊరికే తినేయాలంట. రొట్టెలోకి కాదు, చపాతీలోకి కాదు, అన్నంలోకి కాదు, ఏం కాదు. దానంతా కలిపేసి దిస్ ఈజ్ అమెరికాస్ మోస్ట్ ఫేవరెట్ డిష్, వై కెన్ యూ ట్రై దిస్? నేను అన్నాను, ఐఎమ్ సార్, ఐ క్యాన్ గో విత్ దాట్. దెన్ దిస్ ఈస్ ద వన్ థింగ్ విచ్ వీ వాంట్ టు హార్మ్ ద ఫారినర్స్. బయట దేశాల నుండి వచ్చిన వాళ్ళని గణపరచడానికి మేము ఏర్పాటు చేసుకున్న వింది ఇదే, కనుక నువ్వు దీన్ని తినాల్సిందే అన్నాడు. తినకపోతే కష్టము, తింటే కష్టము. ఇలాంటి ఇబ్బందులతో బహుశా ఇంకొకసారి అమెరికా వాళ్ళు పిలిస్తే భోజనానికి వెళ్ళకూడదని తీర్మానంకి వచ్చినట్టు అయిపోయింది. స్క్రాంబుల్ పొటాటో అంటే పొటాటో నుజ్జు నుజ్జుగా, బంగాళదుంప నుజ్జు నుజ్జుగా చేసి తినడం వారికి మంచి అలవాటు, మంచి భోజన పదార్థం. మూడవది, కోడిగుడ్లు మనం వేడి చేస్తాం, ఏమవుతుంది? దాని మీద ఉన్న పెంకు షెల్ ఉంటుంది కదా, అది రకరకాలుగా పగిలిపోతుంది. తర్వాత లోపల తెల్ల సొన ఉంటుంది, అది కూడా అటు ఇటు చెదిరిపోయి చేతికంతా నుజ్జుగా గురుసుగా మనకు కనిపిస్తుంటుంది. పట్టుకోవటానికి తినటానికి కూడా అంత అసహ్యంగా ఉండదు, అంత ఇష్టంగా ఉండదు ఎక్కువ వేడైపోతే. తర్వాత 4వ పాత్రకు వచ్చేటప్పటికి దాదాపు ఇదేమంటే ఇదే నీళ్ళే. అక్కడ బియ్యం పోసాము, ఇప్పుడు ఏమైందంటే అది అన్నం అయింది. ఇప్పుడు ఈ 4 పాత్రల్లో ఏ పాత్ర మనం కావాలనుకుంటాం? మొదటిదా, రెండవదే, మూడవదే, 4వది. ఇప్పుడు దేవుడు సంఘములో అట్లా ప్రతి పాత్రకు మంట పెడతాడు. మంట కొన్నిసార్లు ఈక్వల్గా ఉండవచ్చు. కొంతమంది ఏంటంటే ఆవిరైపోతుంటారు, అంటే వాళ్ళు కనపడరు. ఇంకా ఆదివారం వస్తారు, మీటింగ్స్ కానీ వస్తారు, మళ్ళీ ఇంకెప్పుడు కనపడరు. ఏమంటే కింద మంట పెట్టేటప్పటికి ఆవిరైపోయారు. తర్వాత రెండవ రకం ఏంటంటే వాళ్ళు స్క్రామ్ పొటాటో, బంగాళదుంప మాత్రం గుజ్జు అయిపోతారా? నన్ను గురించే చెప్పారు, నా వైపు చూసి చెప్పాడు, మా సంగతులే చెప్పాడు. ఆయనకి ఎవరు చెప్పారు? వేరే వాక్యం లేదు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం దాకా అంత పెద్ద బైబిల్, 66 పుస్తకాలు ఉన్న బైబిల్ ఉంటే నన్ను గురించి చెప్పాలా ఏంటి? నా గురించి మాట్లాడాలా ఏంటి? నేనే దొరికనా ఏంటి? వాళ్ళకి వేరే వాక్యం రాదా ఏంటి? అసలు ప్రిపేర్ కారు. ఏం చేస్తారేమో వీళ్ళు, మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసుకుని ప్రిపేర్ కావచ్చు కదా, మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు గుజ్జు చేయబడిన పొటాటో, బంగాళదుంప. మూడవ రకం ఏంటంటే పెంకి ఇరిగిపోయిన కోడిగుడ్లు మాదిరి ఉంటారు వాళ్ళు. ఏం వాక్యం చెప్పినా ఇరిగిపోతుంటారా? వాళ్ళ బాడీ లాంగ్వేజే మారిపోతుంటుంది అనమాట. కొన్నిసార్లు పెంక్ ఎలా ఇరిగిపోతుంటుంది అలాగ ఇరిగిపోతుంటుంది. ఏంటి ఇలా మారిపోతున్నారు వీళ్ళు? కొంతమంది బాడీ లాంగ్వేజ్ అలాగ చూపించే వాళ్ళు ఉంటారు, కొంతమందికి ఏం బాడీ లాంగ్వేజ్ ఉండదు. రకరకాల మనుషులు ఉంటారు సంఘంలో. మీకు కింద కూర్చున్నారు కనుక తెలియదు, మాకు ఇక్కడ కూర్చుంటే అన్ని రకాల వాళ్ళు ఎలా కనిపిస్తారంటే మైక్రోస్కోప్ దగ్గర పెట్టుకొని, టెలిస్కోప్ దగ్గర పెట్టుకొని చూస్తే, జూమ్ చేస్తే, సెమ్లో చూస్తే ఎలా కనిపిస్తారో అంత క్లియర్గా కనిపిస్తుంటారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్. అందుకే మాకు కొన్నిసార్లు చెప్పాలన్నా అంత ప్రోత్సాహం ఉండదు, అందుకే తొందరగా ముగించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. బాడీ లాంగ్వేజ్ సో ఇంపార్టెంట్. ఉదాహరణకి మీ ఇంట్లో ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, ఎవళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నారు, టెండూల్కర్నో ఎవరో ఒకళ్ళు 6 కొట్టారనుకో, ఒకడు మంచం మీద ఉన్నాడేమో దూకి కేకలే 6 అని, వాడు పక్కన కూర్చున్నాడు అంటే 6 మా చూడమా అని వాడు లో పిచ్లో మాట్లాడుతుంటాడు. ఇంకోళ్ళు ఉంటాడు, వాడు బియ్యం సంచి మీద కూర్చున్నా 6 రే, 6 రా, దాటిపోయిందిరా. వాడికి అవుట్ అయినాడు టెండూల్కర్, వాడు గెలిచినారు రా, మనం కూడా గెలిచినాము రా. వాళ్ళు గెలిచినా ఒకటే, వీళ్ళు గెలిచినా ఒకటే, అవుట్ అయినా ఒకటే, 6 కొట్టినా ఒకటే. ఎందుకంటే బియ్యం బస్తా మీద కూర్చొని ఉంటాడు ఇట్టే. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఒకళ్ళేమో ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంటారు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కొంతమందికి ఏమో ఆలోచన ఎక్కువ, ఆవేశం తక్కువ. కొంతమందికి ఆవేశం ఉండదు, ఆలోచన ఉండదు, వాళ్ళ సుప్తావస్థలో కొంతమంది ఉంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కోడిగుడ్డు పెంక వల్ల కొంతమంది ఇరిగిపోతుంటారు అన్నమాట. 4వ రకం, ఆఖరి రకం ఏంటంటే దేవుడు వారిని ఇతరులకు ఆహారముగా సిద్ధపరిచే రకం. వారు వేడి గుండా వెళ్ళి వారు కరిగి వారి రూపాన్ని పోగొట్టుకొని, బియ్యం రూపం మార్చబడతాయి కదా, ఇప్పుడు పెద్దగా అయిపోద్ది కదా, ఇప్పుడు అన్నముగా మార్చబడతారు కదా, వేరే వారికి ఉపయుక్తంగా వాళ్ళు మారుతారు. కనుక ఈ 4 పాత్రల్లో దాదాపు 3 భాగాలు వ్యర్థమైంది, 1 భాగం మాత్రము ఉపయోగకరమైంది. దేవుని సంఘానికి వచ్చే ప్రజల్లో కూడా అలాగే ఉండొచ్చు. సాధారణంగా 3 భాగాలుగా సామాన్యంగా ఉండొచ్చు. 1 భాగం ఇతరులకు ఆహారం. ప్రభు అన్నాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్,
జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రము ఆకలి కొనడు. కానీ యేసుప్రభువే ఆ జీవాహారం కనుక ఆయన ద్వారా మనం ఇతరులకు ఆహారం అందించట కొరకై చేర్చబడుతున్నాం కనుక దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని సంఘములు ఇలాంటి రకరకాల మనుషులందరి మధ్యలో కూడా దేవుడు మనల్ని ఇతరులకు ఆహారంగా లేదా అవసరము కొలది, ప్రయోజనము కొలది వాడుకుంటున్నాడు అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మన చుట్టూన్న పాత్రలు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ 4వ పాత్ర అనుకోలేదు, నా పక్కనున్న పాత్ర ఏం చేస్తుంది, తన కోడిగుడ్లు ఎలాగున్నాయని చూడలేదు. దాని పక్కన ఇంకో పాత్ర బంగాళదుంపలు ఏమైనాయి అని చూడలేదు. మొదటున్న పాత్ర ఏమైంది అని చూడలేదు. ఆ పాత్ర బియ్యం వేసిన పాత్ర ఆ పాత్ర దగ్గర ఉంది, తన పని తను నిర్వర్తించింది, తన కార్యక్రమం తను ముగించుకునింది. అలాగే దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చిన పిలుపు, ఇచ్చిన పరిచర్య, ఇచ్చిన స్థానము, ఇచ్చిన తలాంతులు, ఇచ్చిన కృపావరాలు ఆయన నామహిమ కొరకు సద్వినియోగం చేయాలి. ఎవరి దగ్గరికి వెళ్ళగలము? ఎవరు మనల్ని సమకూరుస్తారు? ఎవరు మనల్ని బాగు చేస్తారు? ఎవరు మనం కోల్పోయిందంతటిని తిరిగి తీసుకొని వస్తారు? భక్త్ సింగ్ గారికి ఇష్టమైన వాక్యం ఒకటి ఉంది కదా, డేవిడ్ రికవర్డ్ ఆల్, దావీదు సమస్తమును సమకూర్చుకొనెను. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సమస్తాన్ని నష్టపోతాడా? నష్టపోయాడు. మరి దావీదు సమస్తాన్ని సమకూర్చుకునేను అంటే అర్థం ఏంటి? డేవిడ్ లాస్ట్ ఆల్, దావీదు సమస్తాన్ని కోల్పోయాడని అర్థం. దావీదు లాంటి మనిషే సమస్తాన్ని కోల్పోవటానికి సాతానుడు కార్యము జరిగిస్తుంటే మనలాంటి వాళ్ళు వదలుతాడు అనుకుంటారా? ఈ మాట చెప్పి నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు ఉద్దేశము. కానీ సాతాను ఎవరిని మృంగుదడానికి గర్జించిన సింహం వల్లే పొంచి ఉంటాడు కనుక వాడు మనల్ని దాడి చేసి మనల్ని మింగటానికి ప్రయత్నించినప్పుడు వాని దాడి నుండి తప్పించబడి ప్రభు యొక్క కాపుదల్లోనికి వచ్చి ఆయన రూపంలోనికి మార్చబడుతూ పరలోక రాజ్యములో దినాన ఆయనతో పాటు మనం ప్రత్యక్షపరచబట్ట కొరకు ఆయన దినాన్ని రానయ్యున్నాడు. అందుకే బైబిల్లో రాయబడింది, మనం ఇంకేమవుదామో ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఎందుము కాగా సదాకాలం మనం ఆయనతో కూడా ఉంచాం. ఇదే మన శుభప్రదమైన నిరీక్షణ. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మీరు ఉదయం లేచిన వెంటనే వంటగది దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, టైం టేబుల్ చూడాల్సిన పని లేదు, తర్వాత ఇంకేం బ్రష్ చేసుకోవాల్సిన పని లేదు, వాష్రూమ్ వెళ్ళాల్సిన పని లేదు, టీ కాఫీ ఏం తాగాల్సిన పని లేదు, షేర్ ఆటో బస్సులు ఏం ఎక్కాల్సిన పని లేదు. ఎప్పుడూ నిరంతరం ఆ గొర్రె పిల్లను చూస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ఉంటూ ఆ బంగారు వీధుల్లో తిరుగుతూ ఆ పరలోక రాజ్యంలో ఆయన హల్లెలూయా నాదం చేస్తూ ఆయనతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. దుఃఖం లేని దేశం, వేదన లేని దేశం, అనారోగ్యం లేని దేశం, అసూయ లేని దేశం, అంధత్వం లేని దేశం, పగ లేని దేశం, కక్ష లేని దేశం, అసమానత లేని దేశం, పక్షపాతం లేని దేశం, వేదన లేని దేశం, కన్నీరు లేని దేశం, ఆ సూర్యుడు లేని దేశం, చంద్రుడు లేని దేశం, నక్షత్రాలు లేని దేశం, ట్యూబ్లైట్లు లేని దేశం, చీకటి లేని దేశం. దేవుడే గొర్రెపిల్ల దేవాలయం అయ్యింది, గొర్రెపిల్ల దీపం అయ్యింది. పరలోక రాజ్యంలో మనం సదాకాలం ఉండబోయే ఆ దేశం కొరకు దేవుని ప్రజలారా మనం సిద్ధపరచబడుతున్నాం. కనుక ఇట్టి నిరీక్షణ కలిగిన వారమై ఆయన కోరిన స్థానంలో ఆయనతో పాటు సదాకాలం మనం నివసించాలని దేవుని యొక్క అభీష్టం ఆయన. అందుకే ప్రకటన 21లో చెప్పబడింది, Behold, the tabernacle of God is with men. దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన తానే వారి దేవుడయ్యుండును, వారాయన ప్రజలయ్యిందరు. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారమై మన యాత్రలో ముందుకు సాగినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక.